అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసు విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మంగళవారం రాత్రి బైక్పై వెళ్లిన యువకుడే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నరేష్ అనే యువకుడితో నెల రోజుల క్రితమే విద్యార్థితో పరిచయం ఏర్పడినట్టు తెలుస్తోంది. అయితే ఇద్దరి మధ్య గొడవే హత్యకు దారితీసినట్టు సమాచారం. అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసు విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మంగళవారం రాత్రి బైక్పై తీసుకెళ్లిన యువకుడే హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. నరేష్ అనే యువకుడితో నెల రోజుల క్రితమే విద్యార్థినితో పరిచయం ఏర్పడినట్టు తెలుస్తోంది. అయితే ఇద్దరి మధ్య గొడవే హత్యకు దారితీసినట్టు సమాచారం. విద్యార్థిని మృతదేహానికి రాత్రి పోస్టుమార్టం పూర్తి చేశారు వైద్యులు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాత్రికి రాత్రే అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసు విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మంగళవారం రాత్రి బైక్పై తీసుకెళ్లిన యువకుడే హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చంద్రశేఖర్. సంతోష్, తన్మయి హత్య కేసులో పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. తన్మయికి సంబంధించి నిన్న రాత్రే మృతదేహానికి పోస్ట్ మార్టం చేసి అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. ఎందుకంటే మైనర్ బాలిక హత్య సంఘటన మరింత సంచలనంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో నిన్న రాత్రే పోస్ట్ మార్టం పూర్తి చేసి అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అయితే తన్మయికి కొందరు స్నేహితులు ఉన్నారు. వారిలో నరేష్ అనే వ్యక్తి 24 రోజుల క్రితమే పరిచయం అయింది. ఆ మాయమాటలు చెప్పి తన్మయిని లోబర్చుకున్నట్టు సమాచారం ఉంది. పోలీసులు ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు. తన్మయి మిస్ అయిన రోజే అతను తీసుకెళ్లిపోయాడు. తన్మయిని బైక్ తీసుకెళ్లి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడే హత్య చేసి బీర్ బాటిల్తో తలపై కొట్టి చంపేశాడు. ఆ తర్వాత గొంతు విసికేశాడు. అయితే అక్కడ వాతావరణం చూస్తే దహనం చేసినట్టు కూడా ఉంది. అయితే బాడీ డీకంపోజ్ అయిన కారణంగానే అట్లా కనిపిస్తుందని చెబుతున్నారు. ఇక్కడ ప్రధానంగా తన్మయితో తనకు సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఆ నేపథ్యంలో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమకు దారి తీసింది. తనను పెళ్లి చేసుకోవాలని తన్మయి కోరినట్టు తెలుస్తోంది. అయితే అతనికి అంటే నరేష్ అనే అతనికి అప్పటికే పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. కేవలం ఈ అమ్మాయిని వాడుకోవడానికి మాత్రమే మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో తనకి ఏమాత్రం అంటే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమాత్రం లేదు. ఎలాగైనా సరే తన్మయిని అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశంతోనే నరేష్ పక్క ప్లాన్ ప్రకారమే అక్కడికి తీసుకెళ్లి హత్య చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇతనితో పాటు ఎవరైనా ఉన్నారనేది ఇంకా తేలాల్సి ఉంది. ఇప్పటి వరకు అందిన సమాచారం అయితే ఇందులో కేవలం నరేష్ మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. ఇతరులు ఎవరు అక్కడికి వెళ్ళినట్టు ఆధారాలు లభించలేదు. అయితే మరింత లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ అమ్మాయికి తన్మయికి పరిచయమైన 24 రోజుల్లోనే దారుణంగా హత్య చేశారు. ఇంట్లో వేరే కారణం చెప్పి బయటకు వెళ్ళిన తన్మయి ఆ తర్వాత అతనితో కలిసి వెళ్లిపోయింది. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేయాలన్న ఉద్దేశంతోనే ఆ ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ తీసుకెళ్లిన తర్వాత గొంతులు చంపేశాడు. చంపేసిన తర్వాత బీర్బాటుతో కూడా కొట్టారు. అటు నుంచి వెళ్ళిపోయారు. అయితే పోలీసులు 3వ తేదీ రాత్రి తన్మయి మిస్ అయితే 4వ తేదీ అప్పుడు రాత్రి అంతా చూశారు. ఎక్కడైనా వస్తుంది ఫ్రెండ్స్ దగ్గర ఉంటుందని పోలీసులు భావించారు. అయితే తన్మయి మాత్రం రాలేదు. ఆ నేపథ్యంలో 4వ తేదీ ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా వెంటనే మిస్సింగ్ కేసు నమోదు చేశారు, ప్రయత్నించారు కూడా. అయితే తన్మయి ఆచూకీ మాత్రం లభించలేదు. నిన్న డెడ్ బాడీ బయటపడిన తర్వాత పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ నేపథ్యంలోనే నరేష్ పైన ప్రధానంగా అనుమానాలు ఉన్నాయి. నరేష్ ని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే నరేష్ ఒప్పుకోకపోవడంతో తమదైన స్టైల్లో విచారించారు. ఆ నేపథ్యంలో జరిగిన సంఘటన అంతా కూడా నరేష్ పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.